హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఏఐ నేర్చుకోవాలంటే పైథాన్ రావాలంటే ఖచ్చితంగా రావాలండి. సో మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవాలనుకుంటే మీకు ఖచ్చితంగా పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఏమేమి టాపిక్స్ నేర్చుకోవాలి, లైక్ మనకి ఏఐ డెవలప్మెంట్లో మనకి పైథాన్ అనేది ఎలా పాపులర్ అయిందో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో పైథాన్ ఇస్ ద మోస్ట్ వైడ్లీ యూజ్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్ ఏఐ. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పైథాన్ అనేది మోస్ట్ వైడ్లీ యూజ్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నమాట. అండ్ మిషన్ లెర్నింగ్ డ్యూ టు ఇట్స్ సింప్లిసిటీ అండ్ రీడబిలిటీ. మిషన్ లెర్నింగ్లో అయినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అయినా పైథాన్ అనేది మోస్ట్ పాపులర్, డిమాండ్, వైడ్లీ యూజ్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఎందుకంత లైక్ దీనికి యూజ్ చేస్తున్నారు అంటే లైక్ బికాస్ ఆఫ్ ఇట్స్ సింప్లిసిటీ అండ్ రీడబిలిటీ. పైథాన్ కోడ్ అనేది రాయడానికి సింపుల్గా ఉంటుంది, అర్థం చేసుకోవడానికి కూడా ఈజీగా అయితే ఉంటుంది. అండ్ ఏ లార్జ్ కమ్యూనిటీ ఆఫ్ డెవలపర్స్ ఎన్ష్యూర్స్ ఎక్స్టెన్సివ్ సపోర్ట్ అండ్ రిసోర్సెస్. సో మనకి పైథాన్లో లార్జ్ కమ్యూనిటీ అయితే ఉందండి, డెవలపర్స్కి లార్జ్ కమ్యూనిటీ అయితే ఉంది. సో సపోర్ట్ ఎక్స్టెన్సివ్కి అంటే లైక్ మనకి ఈ డెవలపర్స్ ఏం చేస్తారంటే ఈ ఓపెన్ సోర్స్ కమ్యూనిటీస్ కొన్ని ఉంటాయి అన్నమాట. దాంట్లో మనకి ఏదన్నా లైక్ సపోర్ట్ కావాలన్నా కూడా ఈ డెవలపర్స్ అనే వాళ్ళు సపోర్ట్ ఇస్తారు అండ్ రిసోర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో అండ్ రిచ్ ఈకో సిస్టమ్ ఆఫ్ లైబ్రరీస్. సో పైథాన్లో మనకి చాలా లైబ్రరీస్ అయితే ఉన్నాయండి. Python offers a wide range of libraries and frameworks specially designed for AI tasks. AI tasks కి స్పెషల్ గా కొన్ని ఫ్రేమ్వర్క్స్ అండ్ లైబ్రరీస్ అయితే డిజైన్ చేశారు. అండ్ పైథాన్ లో కూడా చాలా వైడ్ రేంజ్ ఆఫ్ లైబ్రరీస్ ఉన్నాయి, ఓపెన్ సోర్స్ లైబ్రరీస్ అయితే ఉన్నాయి. అండ్ మిషన్ లెర్నింగ్ సైడ్కి వచ్చేసరికి మోస్ట్ పాపులర్ అండ్ ఎక్కువగా యూజ్ చేసేది సైకిట్లాన్, టెన్సర్ఫ్లో, పైటార్చ్. ఈ మూడు కూడా మిషన్ లెర్నింగ్ అయితే యూజ్ అవుతాయి. అండ్ మిషన్ లెర్నింగ్ ఎందుకంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏం లేదండి, ఆల్రెడీ కంప్లీట్ అయిన టాస్క్ని బేస్ చేసుకొని ఫర్దర్గా యాక్యురేట్ రిజల్ట్స్ ఇవ్వడానికి ఆర్ లైక్ ప్రిడిక్ట్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. సో ఇక్కడ మనం తీసుకున్న డేటాని ట్రైన్ చేయాలంటే అన్స్ట్రక్చర్డ్ ఉన్న డేటాని స్ట్రక్చర్డ్ ఫార్మాట్లోకి మార్చుకోవాలి. ఓవరాల్ కాన్సెప్ట్స్ అన్ని కూడా మనకి మిషన్ లెర్నింగ్ డేటా ప్రాసెసింగ్లోకి అయితే వస్తాయి. సో డేటా ప్రాసెసింగ్లో మనం నంపై అండ్ పాండాస్ అయితే యూజ్ చేస్తాం. అండ్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఎల్ఎన్పి. సో ఇందులో మనకి ఎన్ఎల్టీకే, ఎస్పిఎస్ఈవై అండ్ హగ్గింగ్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్స్ ఇవన్నీ కూడా అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ కంప్యూటర్ విజన్లో ఖచ్చితంగా ఓపెన్ సివి అయితే రావాలండి. అండ్ రిమైనింగ్ పైటార్చ్, టెన్సర్ఫ్లో ఇవన్నీ కూడా మనకి ప్రీవియస్గా అయితే కవర్ చేస్తాం. సో ఇవన్నీ లైబ్రరీస్ అండ్ ఫ్రేమ్వర్క్స్ అనేవి ఏఐలో అయితే బాగా యూజ్ చేస్తారు. అండ్ లాంగ్ లెర్నింగ్ కర్వ్ వచ్చేసరికి Python syntax is beginner friendly, allowing you to focus on AI concepts rather than the complexities of the language. సో AI కాన్సెప్ట్స్ మీద ఫోకస్ చేయడానికి ఈ పైథాన్ సింటాక్స్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి, బిగినర్ ఫ్రెండ్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి. యూ క్యాన్ క్విక్లీ ప్రొటోటైప్ అండ్ టెస్ట్ ఏఐ మోడల్స్ని మనం చాలా ఫాస్ట్గా టెస్ట్ చేయడానికి, ప్రొటోటైప్ చేయడానికి అయితే ఎక్కువగా యూజ్ అవుతుంది ఈ పైథాన్ అనేది. అండ్ ఇండస్ట్రీ అడాప్షన్. సో వేరియస్ డొమైన్స్లో అండ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పైథాన్ అనేది ర్యాపిడ్గా గ్రో అవుతుంది, డిమాండ్ ఉన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మోస్ట్ ఏఐ జాబ్ రోల్స్ రిక్వైర్ పైథాన్ ప్రొఫిషియన్సీ. సో మీరు ఆర్టిఫిషియల్ జాబ్ రోల్స్కి మీరు ఎలిజిబుల్ అయితే ఆర్ మీరు డొమైన్ అనేది ఏఐ సైడ్ మీరు వెళ్దాం అనుకుంటే మీకు పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ప్రొఫిషియన్సీలో వచ్చి ఉండాలి, యాజ్ ఇట్ ఈజ్ ఏ స్టాండర్డ్ ఇన్ ద ఇండస్ట్రీ. సో పైథాన్ అనేది ప్రజెంట్ ఇండస్ట్రీలో చాలా స్టాండర్డ్స్ అయితే ఉన్నాయి, వేరియస్ డొమైన్స్లో యూజ్ చేస్తున్నారు, బిగినర్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్ అండ్ ర్యాపిడ్గా గ్రోత్ అవుతున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో మీరు కూడా పైథాన్ నేర్చుకోవాలనుకుంటే, అది కూడా బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో తెలుగు లాంగ్వేజ్లో నేర్చుకోవాలనుకుంటే పైథాన్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తున్నామండి. ఈ కోర్స్ ఒక డీటెయిల్స్ కోసం మన pythonlife.in వెబ్సైట్ క్లిక్ చేసి ఇక్కడ పైథాన్ ఆన్లైన్ లైవ్ బ్యాచ్ కనిపిస్తుంది కదండి, Jan 2 నుండి నో మోర్ క్లిక్ చేయండి. కంప్లీట్ కోర్స్ ఒక డీటెయిల్స్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ పేజ్లో. బేసిక్స్ టు అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్ కోర్స్ డీటెయిల్స్లోకి వెళ్తే 45 days అనేది కోర్స్ ఒక డ్యూరేషన్. తెలుగు లాంగ్వేజ్లో మోడ్ ఆఫ్ టీచింగ్ అనేది ఆన్లైన్, Jan 2 నుండి అయితే స్టార్ట్ అవుతుందండి. ఫీ స్ట్రక్చర్ ఇక్కడ స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్ అయితే ఉంది. బ్యాచ్ టైమింగ్స్ అనేవి మండే టు సాటర్డే 7 PM to 9 PM 2 hours ఆన్లైన్ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. అండ్ కోర్స్ ఒక సిలబస్ అనేది స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఇక్కడ కాంటాక్ట్ అస్ క్లిక్ చేస్తే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఆర్ వాట్సాప్లో హాయ్ మెసేజ్ చేసిన కోర్సు సిలబస్ ఒక పీడిఎఫ్తో పాటు డెమో లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. మీరు పైథాన్ నేర్చుకోవాలనుకుంటే ఫస్ట్ మీరు చేయాల్సింది డెమో వాచ్ చేయండి. డెమో వాచ్ చేయడానికి మీ ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఈ ఫీల్డ్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే డెమో అనేది వస్తుందండి.
సో డెమో అయితే ఖచ్చితంగా వాచ్ చేయండి. కోర్స్ ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్‌తో పాటు వే ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్ ఏ విధంగా ఉంటుందో మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఆర్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఆర్ స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్‌కి మీరు వాట్సాప్‌లో హాయ్ అని మెసేజ్ చేసినా మీకు సిలబస్ ఒక పీడీఎఫ్, డెమో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇంకేం ప్రొవైడ్ చేస్తున్నాం ఈ కోర్స్ ఎన్రోల్ అయిన వాళ్ళకంటే టాపిక్ రిలేటెడ్‌గా స్టడీ మెటీరియల్, ఇంటర్వ్యూ క్వెషన్స్, కోడింగ్ ఎక్సర్సైజెస్ అండ్ రెజ్యూమే బిల్డింగ్, మాక్ ఇంటర్వ్యూస్, కెరీర్ గైడెన్స్ సపోర్ట్ అండ్ టాస్క్స్ అనేవి మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆర్ క్లాసెస్‌లో మీకు ఏమన్నా డౌట్స్ వస్తున్నా కూడా డౌట్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఇవి లైవ్ క్లాసెస్ కదండీ. మీరు ఒకవేళ లైవ్ క్లాస్ మిస్ అయినా కూడా రికార్డింగ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. సో మేము ఏదైతే కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నామో లైఫ్ టైమ్ యాక్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి. సో ఇన్ఫర్మేషన్ అనేది వాల్యూగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ.